వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శివ టెంపుల్కి వచ్చేసాను అనమాట. ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ అయితే తప్పకుండా చెక్ చేసేయండి. ఈ టెంపుల్ ఎంటర్ కాగానే మీకు పూలు పండ్లవన్నీ ఉంటాయి, విచ్ ఇస్ కాస్టింగ్ 150. నాకు అది కొంచెం టూ మచ్గా అనిపించింది, సో నేనైతే తీసుకోలేదు. అక్కడ ఫుట్వేర్ వదిలేసిన తర్వాత నేరుగా వెళ్ళిపోవాలి. అక్కడ మీకు పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. నేనైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాను, విచ్ కాస్టెడ్ మీ 250 అనమాట. పదండి చూసేద్దాం. సో ఇక్కడ మనకి 108 రుద్రాక్షస్తో పాటు అదొక థ్రెడ్ ఇస్తారనమాట. ఆ రుద్రాక్షస్ని మనం ఒక్కొక్క బౌల్ లాగా అరేంజ్ చేసి ఉంటారు 108. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నమశివాయ అనుకుంటూ వేసేయాలన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత ఆ దారాన్ని మనం ఫైనల్గా తెచ్చి ఈ చెట్టుకు కట్టేసేయాలి. సో దట్ వీఆర్ లీవింగ్ ప్రాబ్లమ్స్. నాకు అది తెలియక నేను అక్కడ పంతులకే ఇచ్చేసాను. ఆ పంతులు కూడా నాకు ఏం చెప్పలేదన్నమాట. సో నెక్స్ట్ మీరైతే వెళ్తే జాగ్రత్తగా ఆ థ్రెడ్ని అయితే మీరు తీసుకొని ఆ చెట్టుకు అయితే కట్టేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనం నేరుగా వెళ్ళిపోతే ఈ గుహలో మీకు జ్యోతిర్లింగాలు చూపిస్తారనమాట. ఇక్కడ హరిద్వార్లో అక్కడ శివయ్య ఎలా ఉంటారో ఇక్కడ అలాగే రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒక చిన్న ఐడల్ని అయితే పెట్టారనమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే రిషికేశ్ అనమాట. రిషికేశ్లో శివయ్య ఎలా ఉంటారో సేమ్ అలానే ఇక్కడ కూడా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ నుంచి మనం నేరుగా వెళ్ళిపోవాలి. అలా నేరుగా వెళ్ళిపోతే బద్రీనాథ్ అనమాట. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో కదా. నేను కూడా ఈ టెంపుల్కి ముందు వచ్చానమాట, కాకపోతే ఒక 6 years అయిపోయింది. సో మళ్ళీ వచ్చినందుకు ఐ వాజ్ సో హ్యాపీ. ఇక్కడ తర్వాత కేదార్నాథ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. దీని తర్వాత అలాగే మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ అమర్నాథ్ అనమాట. అసలు చూడడానికి చాలా మెస్మరైజింగ్గా ఉందండి. చాలా కూల్గా మీద నుంచి వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ ఉంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. దాని తర్వాత ఇక్కడ 7 to 7:30 హారతి అనమాట. నేనైతే ఇప్పుడు నెక్స్ట్ హారతికి వాళ్ళు ఆల్రెడీ అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారనమాట. సో నేను ఇదైతే తీసుకొని హారతి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒక హారతి ఒక 7 to 7:15. దాని తర్వాత 7:15 నుంచి 7:30 వరకు మెడిటేషన్ చేయడానికి ఒక చిన్న టైమింగ్ లాగా మీరు ఆ శివయ్య ముందు కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. అదైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. మీరైతే తప్పకుండా ఈ టెంపుల్కి రావాల్సిందే. సో ఇక్కడ ఎంత హారతి స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఈ హారతి టైంలో ఎక్కువ రికార్డ్ అయితే చేయలేకపోయాను. సో మనం మెడిటేషన్ చేసే టైంలో ఇదంతా డిమ్ చేసేసి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అయితే తప్పకుండా చూడాల్సిందే. దాని తర్వాత అక్కడ నేను అభిషేకం చేసేసిన తర్వాత సో ఇంకొక గుహ ఉంటుందన్నమాట. ఈ కేవ్స్లో ఒక్కొక్క స్టేట్లో ఉన్న శివలింగాన్ని అక్కడ రిప్రజెంట్ చేశారనమాట. సో మీరు కూడా నాతో కలిసి చూసేయండి.
महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। ఇప్పుడైతే నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.